హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ రోజున తీయని కమ్మనైన బెల్లం పొంగలి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మామూలుగా మనం ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. దాంతోపాటు ఈ కమ్మనైన బెల్లం పొంగలి ప్రసాదం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదండి. మా పిల్లలైతే ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తిన్నారు. అయితే ఈ బెల్లం పొంగలి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా మనం పొంగలి వండుకోవటానికి సరిపడా గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ నిండుగా బియ్యాన్ని పోసుకోవాలి. అలాగే సగం గ్లాస్ నిండుగా పచ్చిశనగపప్పును పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్తో 2 సార్లు బాగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఈ బియ్యాన్ని పప్పుని నానబెట్టవలసిన అవసరం లేదు. కడిగిన తర్వాత మనం పొంగల్ని వండుకోవచ్చు. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పొంగల్ గిన్నె పెట్టుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాన్ని వండుకోవాలి. అలాగే బెల్లం పొంగల్ తయారు చేయడం కోసం నేను ఫామ్ ఫ్రెష్ వారి బెల్లాన్ని తీసుకున్నానండి. అలాగే ప్రొవిజన్ ఐటమ్స్ కూడా ఫామ్ ఫ్రెష్ వారివి చాలా బాగుంటాయండి. నేను తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 బెల్లం గడ్డలు కరెక్ట్గా సరిపోతాయి. అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగా ఉండేటట్లుగా వండుకోవాలి. అలాగే మరొక పొయ్యి మీద పాలు కూడా కాచి పెట్టుకుంటున్నానండి. ఒక 10-15 నిమిషాల తర్వాత అన్నం ఉడికిందో లేదో చూసుకుందాము. అన్నం మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బిరుసుగా ఉండేటట్లుగా వండుకున్నామంటే బెల్లం పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ముందుగా 2 బెల్లం గడ్డల్ని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంలోకి మనం నలగొట్టి పెట్టుకున్న బెల్లం ముక్కలన్నిటినీ నెమ్మదిగా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు వీటిని ఏమీ కదపకుండా అలాగే ఉంచేసామనుకోండి, ఆ వేడికి ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గంటి వరకు నెయ్యిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొంగలంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పొంగలి ఈ విధంగా చిక్కబడింది కదా, ఇందులోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలను పోసుకోవాలి. అలాగే నేను పాలు వచ్చి ఒక 2-3 గ్లాసుల వరకు పోసుకున్నాను. పాలు ఇన్ని పోసుకోవాలని ఏమీ లేదండి. మనం చేసే పొంగలి క్వాంటిటీని బట్టి పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలంతా పొంగల్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం చేసే బెల్లం పొంగలి ప్రసాదం మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం 2 యాలకుల్ని దంచుకొట్టుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని చేత్తో ఇలా నలిపి వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయటం వల్ల ఈ ప్రసాదం రుచి మరింత రెట్టింపు అవుతుంది. మనం గుళ్ళో తింటే టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇలా పొంగలి కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే బెల్లం పొంగల్లోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 గంటి వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని, కొన్ని ఎండు ద్రాక్ష ముక్కల్ని వేసుకొని మంచిగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా మంచిగా ఎర్రగా వేగే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పుని, ఎండు ద్రాక్షని పొంగల్లోకి వేసుకొని గెంటితో నెమ్మదిగా కలిపేసుకున్నామంటే గుమగుమలాడుతూ తీయగా ఉండే కమ్మనైన బెల్లం పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఉగాది పండుగ రోజున బెల్లం పొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా చేసి దేవుళ్ళందరికీ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.